శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చు శారీరక మానసిక అభివృద్ధిని ఏమంటారు? యువర్ ఆన్సర్ పరిపక్వత. పెరుగుదల అంటే అవయవాల పరిమాణం సైజులో మార్పులు వస్తే పెరుగుదల, అలా కాకుండా అవయవాల విధులు అయితే వికాసం. వయస్సును అనుసరించి శరీరంలో వచ్చే మార్పులు అయితే పరిపక్వత. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాల కల్లా శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. దీనిని వివరించే వికాస సూత్రము యువర్ ఆన్సర్ వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు అంటే మనం అంచనా వేయవచ్చు. ఒక దశలో వికాస లక్షణాలు బట్టి రాబోయే దశలో వికాస లక్షణాలు మనం ముందుగానే అంచనా వేస్తే దానిని వికాసం ప్రాగుక్తీకరించడం. వికాసం పరస్పర చర్య అంటే ఇది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం అన్నమాట. అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ కూడా అనువంశికత పరిసరాల వలన వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రంగు, ఆకారం, ఎత్తు అందరిలో ఒకేలాగా ఉండదు. అలాగే వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసం శైశవ దశలు ఎక్కువగాను బాల్య దశలో తక్కువగాను ఉంటుంది. అలాగే సాంఘిక వికాసం శైశవ దశలో తక్కువగాను బాల్య దశలో ఎక్కువగాను ఉంటుంది. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన అన్నదమ్ములలో ఒకరు పొట్టిగా ఉంటే వేరొకరు పొడవుగా ఉండుట అనేది మెండల్ యొక్క ఏ నియమానికి చెందుతుంది? యువర్ ఆన్సర్ వైవిధ్య నియమం. చూడండి, తెలివైన వారికి తెలివైన పిల్లలు, తెలివి తక్కువ వారికి తెలివి తక్కువ పిల్లలు పుడితే అంటే అక్కడ ఏముంది? సారూప్యం ఉంది. అది సారూప్య నియమం. వైవిధ్య నియమం అంటే ఒకే తల్లిదండ్రులు జన్మించిన అన్నదమ్ములు ఒకరు పొట్టిగా ఉంటే ఒకరు పొడవుగా, ఒకరు నల్లగా ఉంటే ఒకరు తెల్లగా ఉండటం. అలాగే ప్రతిగమన నియమం అంటే పండిత పుత్ర పరమసుంట అన్నట్లు పేరెంట్స్ ఏమో తెలివైన వాళ్ళు అయితే పుట్టిన వాళ్ళు ఏమో తెలివి తక్కువగా ఉండటం అంటే రివర్స్గా ఉంటుందన్నమాట, తిరోగమనంగా ఉంటుంది. నాకు 1 డజన్ మంది శిశువులను మీరు ఇవ్వగలిగితే వారిని మీరు కోరిన రీతిలో తయారు చేసి ఇవ్వగలను అనే పరిశోధన అంశంపై పరిశోధన చేసిన పరిసరవాది ఎవరు? యువర్ ఆన్సర్ వాట్సన్. ఫ్రేమ్ అనేమో వేరు వేరు పరిసరాలను పెంచడం వల్ల ప్రజ్ఞాపాఠ వాళ్ళతో తేడాలు ఉన్నట్లు అంటే కవలల పైన చేస్తారు ఇతను. మిల్టెడ్ అండ్ రూత్ అని కవలల మీద ఫ్రేమ్ అనేమో పరిశోధన చేస్తారు. వాట్సన్ ఏమో నాకు 1 డజన్ మంది పిల్లల్ని ఇస్తే మీరు ఎలా కోరితే అలా తయారు చేయగలని చెప్తారు. అలాగే స్కోడాక్ ఏం చేస్తారంటే పెంపుడు శిశువుల్ని మీద పరిశోధన చేస్తారు. అలాగే గోర్డన్ ఏమో పడవ నడిపే వారి పిల్లలు అండ్ జిప్సీ జాతి వారి పిల్లల మీద పరిశోధన చేస్తారు. ఇక్కడ చూడండి, స్కోడాక్ అంటే డాగ్ అంటే పెంపుడు జంతువు అనేలా గుర్తుంచుకోండి. గోర్డన్ గోషిప్ అంటాం కదా, అలా ఏదైనా గుర్తుంచుకోండి. జనన పూర్వ వికాసంలో 2వ వారాంతం నుంచి 2 నెలల వరకు ఉండే దశను ఏమని పిలుస్తారు? యువర్ ఆన్సర్ ఎంబ్రియో దశ అండి. చూడండి, జనన పూర్వ వికాసంలో అంటే పుట్టక ముందు 2వ వారం నుంచి 2 నెలల వరకు ఉండేదాన్ని ఎంబ్రియో దశ అంటారు. అలా కాకుండా ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటే దాన్ని జైగోట్ దశ అంటారు. 2 నెలల నుంచి జననం వరకు అంటే పుట్టే వరకు అయితే ఫేటస్ దశ. ఇది నవజాత శిశువు దశ అనేది పుట్టిన తర్వాత అంటే మొదటి నుంచి 2 వారాల వరకు ఉండేది నవజాత శిశువు దశ. ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 5+3+3+4 నిర్మాణంలో మొదటి దశ దీనికి సంబంధించినది. మొదటి దశ అంటే 5 years. యువర్ ఆన్సర్ పూర్వ బాల్య దశ అండి. చూడండి, శైశవ దశ అయితే 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ బాల్య దశ అనుకోండి 3 నుంచి
5 సంవత్సరాలు ఉంటుంది. అదే ఉత్తర బాల్య దశ అనుకోండి 6 నుంచి 10 ఉంటుంది. అలాగే యవ్వనారంభం అనుకోండి 11 నుంచి 12 సంవత్సరాలు. ఈ క్రింది ఏ దశలో సంయోగ బీజ కణాల ఉత్పత్తి శుక్రకణాల అండం ప్రారంభమగును? యువర్ ఆన్సర్ యవ్వనారంభ దశ అండి. అంటే ఈ 3 కూడా యవ్వనారంభంలో ఉపదశలు అనమాట. యవ్వనారంభ పూర్వ దశలో ఏం జరుగుతుందంటే గౌణ లైంగిక లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. అదే యవ్వనారంభ దశలో అయితే సంయోగ బీజ కణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అదే యవ్వనారంభ ఉత్తర దశలో అనుకోండి సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే దీనిని పునరుత్పాదక దశ అని అంటాం. శిశువు చేసుకునే మొదటి సర్దుబాటు దశ? యువర్ ఆన్సర్ నవజాత శిశువు దశ. అంటే శిశువు అనేది పుట్టంగానే ముందు ఉన్నదానికి జననాంతర పరిసరానికి మధ్య సర్దుబాటు చేసుకోగలుగుతాడు అనమాట. తర్వాత మధ్య వయసులో కూడా సర్దుబాటు దశ అనేది వస్తుంది. కానీ మొదటి సర్దుబాటు దశ అడిగితే నవజాత శిశువు దశ. వ్యతిరేకించడం అనే సహజాతానికి సాధారణంగా కనిపించే ఉద్వేగం ఏంటి? యువర్ ఆన్సర్ జుగుప్స. ఈ మెక్డోగల్ ప్రకారం ఉద్వేగాలకు మూలాలు ఏంటి? సహజాతాలు. అయితే తప్పించుకోవడం అనే సహజాతానికి భయం, కలహించుకోవడం కోపం, వ్యతిరేకించడం జుగుప్స, విన్నవించడం ఆర్తి, మాతృపితృ ప్రవృత్తి ప్రేమ, కుతూహలం అనుభూతి, నవ్వు ఉత్సాహం, లైంగిక వాచ కామం, నిర్మాణం సృజనాత్మకత, సామూహిక తత్వం ఐక్యం, ఆర్జించడం సొంతమన్న అనుభూతి, ఆహార అన్వేషణ ఆకలి. ఇవన్నీ ఈ సహజాతాలకు వచ్చే ఉద్వేగాలు. తమ ఆట వస్తువులను ఇతరులకు ఇచ్చుట, ఇతరుల వస్తువులను తాను తీసుకోవడం ఏ క్రీడలో జరుగుతుంది? యువర్ ఆన్సర్ సహకార క్రీడ అండి. ఏకాంతర క్రీడ అంటే ఇది 1 నుంచి 2 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకే ఆటను ఆడతారు, కానీ ఒంటరిగా ఎవరి ఆటను వాళ్ళు ఆడుకుంటారు. అందుకే అది ఏకాంతర క్రీడ. సమాంతర క్రీడ అనేది 2 నుంచి 3 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఇద్దరు ఎవరికి వాళ్ళు ఆడతారు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆడిన ఆట వాళ్ళు కూడా ఆడటానికి ప్రయత్నిస్తారనమాట. అది సమాంతర క్రీడ. సహకార క్రీడ అనుకోండి తమ ఆట వస్తువులను ఇతరులకి ఇవ్వడం, ఇతర వస్తువులను వాళ్ళు తీసుకోవడం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. సంసర్గ క్రీడ అనుకోండి వీళ్ళు సమూహంలోనే ఉంటారు, కాకపోతే ఎవరి ఆట వాళ్ళు వ్యక్తిగతంగా ఆడుకుంటారు. ఈ క్రింది వానులో ఏది ముద్దు పలుకుల దశ బబ్లింగ్ స్టేజ్ని తెలుపుతుంది? యువర్ ఆన్సర్ 4 నుంచి 12 నెలల మధ్య కాలాన్ని మనం ముద్దు పలుకుల దశ అని అంటాం. 0 నుంచి 4 నెలలు అనుకోండి దాన్ని పూర్వ లేదా ప్రాక్ భాష దశ అంటాం. 4 నుంచి 12 నెలలు అయితే ముద్దు పలుకుల దశ. అదే 12 నెలలు అంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం అంటే 18 నెలల వరకు అయితే దాన్ని శబ్ద అనుకరణ దశ అంటాము. తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు అయితే శబ్ద గ్రాహిక దశ అని అంటాం. బడి బయట పిల్లలు అంటే ఆన్సర్ అన్నీ కూడా సరైనవే. పాఠశాలలో నమోదు కాని పిల్లలు, పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు, మధ్యలో బడిమాన వేసిన పిల్లలు వీళ్ళందరూ కూడా బడి బయట పిల్లలనే అంటాం. వికాస కృత్యాల భావనను మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టినది ఎవరు? యువర్ ఆన్సర్ ఆర్హెచ్ హవింగ్ హార్ట్స్. పోక్సో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సివ్ యాక్ట్ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం? యువర్ ఆన్సర్ 2012. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే 1098. భాషా వికాసం ఈక్వల్ టు ఆన్సర్ పరిపక్వత ఇంటూ అభ్యసనం ఈక్వల్ టు భాషా వికాసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫోన్లో ఎడిట్ చేస్తే కొంచెం బాగా కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, అందుకని ఇలా నోట్స్ మీద రాసి చూపిస్తున్నాను.
సారీ ఫ్రెండ్స్, హెల్త్ కంటే ఇది ఇంపార్టెంట్ కాదు కదా, అందుకని ఈ వేలో చెప్తున్నాను. థ్యాంక్ యూ.